నమస్తే. వెల్కమ్ టు సర్కార్. కమెడియన్ ప్రవీణ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా బకాసుర రెస్టారెంట్. ఎస్జే మూవీస్ బ్యానర్ పై లక్ష్మయ్య ఆచారి, జనార్దనాచారి నిర్మాణంలో ఎస్జే శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైవా హర్ష, కృష్ణ భగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరాం పలువురు కీలక పాత్రలు నటించారు. ఈ సినిమా ఆగస్టు 8న థియేటర్ లో రిలీజ్ అయింది. ఇక కథ విషయానికి వస్తే పరమేష్, ప్రవీణ్ మరో నలుగురు బ్యాచిలర్స్ తో కలిసి ఓ రూమ్ లో ఉంటూ జాబ్ చేస్తూ ఉంటాడు. తనకు ఆ జాబ్ నచ్చదు. ఎప్పటికైనా ఒక రెస్టారెంట్ పెట్టాలని పరమేష్ కల. డబ్బుల కోసం పరమేష్ అతని రూమ్మేట్స్ యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేయాలని ప్లాన్ చేస్తారు. ఫస్ట్ వీడియో ఫెయిల్ అవడంతో సెకండ్ టైం ఓ రియల్ హంటెడ్ లొకేషన్ కి వెళ్తారు. అక్కడ వీరికి తాంత్రిక విద్యలు ఉన్న పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడుకొని డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేస్తారు. అందులో రాసి ఉన్నట్టు నిమ్మకాయతో ఓ మంత్రంతో ప్రయోగం చేయగా 200 ఏళ్ల క్రితం బక్కసూరి అలియాస్ బకాసురుడు వైవా హర్ష ఆత్మ బయటకు వస్తుంది. ఆత్మ బయటికి వచ్చాక ఇంట్లో ఫుడ్ అంతా మాయమవుతూ ఉంటుంది. మొదట్లో ఎవరు చేస్తున్నారో తెలిసేది కాదు. ఆత్మ నిమ్మకాయలు ఉంటూ ఆ బ్యాచిలర్స్ లోనే ఎవరో ఒకరి శరీరంలోకి దూరి ఫుడ్ అంతా తినేస్తుందని తెలుసుకుంటారు. అదే టైంలో వీళ్ళ రూమ్ లోకి అంజిబాబు ఫణి వస్తాడు. అతను తెలియక ఆ నిమ్మకాయని కోసుకొని తాగేస్తాడు. దీంతో బకాసుర ఆత్మ అతనిలోకి వెళ్తుంది. ఇక అక్కడి నుంచి బకాసుర ఆత్మ వల్ల ఈ బ్యాచిలర్స్ కి వచ్చిన కష్టాలేంటి, అసలు బకాసుర కథ ఏంటి, అతను ఎందుకు అంత తింటున్నాడు, పరమేష్ హోటల్ పెట్టాడా, బకాసుర ఆత్మ ఎలా వెళ్లిపోయింది, ఇవన్నీ తెలియాలంటే బకాసుర సినిమాని తెరపై చూడాల్సిందే. ఇక బకాసుర రెస్టారెంట్ అనే టైటిల్ తో మూవీ యూనిట్ చేసిన ప్రమోషన్ తో సినిమాపై కాస్త ఆసక్తి కలిగించారు. కమెడియన్ ప్రవీణ్ మొదటిసారి మెయిన్ లీడ్ లో నటించారు. ఫస్ట్ హాఫ్ అంతా బ్యాచిలర్స్ లైఫ్, వాళ్ళ కష్టాలు, యూట్యూబ్ వీడియోలు, తాంత్రిక పుస్తకం దొరకడం, ఆత్మ బయటకు రావడం, ఫుడ్ మాయవడంతో అక్కడక్కడ కామెడీ, కాస్త హర్రర్, కొంచెం సాగదీస్తూ ఉంటుంది. ఇక ఇంటర్వెల్ కి అంజిబాబు శరీరంలోకి బకాసుర ఆత్మ దూరడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంది. ఇక సెకండ్ హాఫ్ బ్యాచిలర్స్ 5-6 ఆ ఆత్మతో పడ్డ ఇబ్బందులు ఏంటి, ఆత్మని ఎలా పంపించేశారు, ఆత్మని వాడుకొని వీళ్ళు ఏం చేశారు అని బాగా సాగదీశారు. ఓ 3-4 సీన్స్ లో హర్రర్ తో భయపెట్టడానికి ట్రై చేశారు. సెకండ్ హాఫ్ లో అక్కర్లేని దెయ్యాల కామెడీ ట్రాక్ పెట్టి ఓ 20 నిమిషాల పాటు చిరాకు తెప్పిస్తారు. బ్యాచిలర్స్ కాసేపు పోకిరి పనులు చేసి వెంటనే ఎమోషన్ అవ్వడం, కష్టాలు గుర్తు తెచ్చుకొని కామెడీ చేయడంతో అటు ఎమోషన్ పండక ఇటు కామెడీ రాక ఆ సీన్ సరిగ్గా రాసుకుంటే బాగుండు అనిపిస్తుంది. బకాసుర ఫ్లాష్ బ్యాక్ స్టోరీ బాగానే ఉంది. ఫ్లాష్ బ్యాక్ లో కాస్త ఎమోషన్ ట్రై చేశారు. క్లైమాక్స్ లో కూడా ఎమోషన్ పండించడానికి బాగానే ట్రై చేశారు. చివర్లో వీళ్ళ వల్ల మరో ఆత్మ బయటకు వచ్చినట్లు చూపించి సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చారనమాట. నటీనటుల పర్ఫార్మెన్స్ చూస్తే ఇన్నాళ్ళు కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ప్రవీణ్ మొదటిసారి మెయిన్ లీడ్ లో కామెడీ చేస్తూనే ఎమోషనల్ గా కూడా నటించి మెప్పించారు. వైవా హర్ష టైటిల్ రోల్ బకాసుర పాత్రలో బానే ఒదిగిపోయారు. షైనింగ్ ఫణి దయ్యం ఆవహించిన పాత్రలో బాగానే నటించారు. కేజీఎఫ్ గరుడారాం ఓ బైరాగి పాత్రలో అక్కడక్కడ కనిపిస్తాడు. చాన్నాలకు కృష్ణ భగవాన్ స్క్రీన్ పై ఓ హోటల్ ఓనర్ గా కనిపించి పర్వాలేదనిపించారు. శ్రీకాంత్ అయ్యంగార్ మిగిలిన నటీనటులంతా వారి పాత్రలో ఓకే అనిపిస్తారు. విజువల్స్ బాగున్నాయి. పాటలు పర్వాలేదనిపించినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అస్సలు సెట్ అవ్వలేదు. కొన్ని సీన్స్ లో అక్కర్లేకపోయినా హెవీ మ్యూజిక్ తో ఇరిటేషన్ తెప్పిస్తారు. లొకేషన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. కథ మొత్తం 5-6 లొకేషన్స్ లోనే నడుస్తుంది. తిండిపోతు దయ్యం అనే కొత్త పాయింట్ ని తీసుకున్నా కథనం మాత్రం రొటీన్ హర్రర్ కామెడీతో తెరకెక్కించారు. నిర్మాణ పరంగా కావాల్సినంత ఖర్చు పెట్టారు. మొత్తంగా బకాసుర రెస్టారెంట్ తిండిపోతు దయ్యం వస్తే ఓ 5-6 బ్యాచిలర్స్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేదే హర్రర్ కామెడీగా చూపించారు.